అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అదే సమయంలో ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. కల్కి తర్వాత మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ అనే హారర్ కామెడీ సినిమాలో ప్రభాస్ నటించనున్నారు. దీంతో పాటు ప్రభాస్ హను రాఘవపూడితో ఒక సినిమా చేయనున్నారు. ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు అనేక విషయాలు తెర మీదకు వస్తున్నాయి. హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హను రాఘవపూడి ప్రభాస్ తో చేస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన పాకిస్తాన్ నటి సజ్జల్ అలీ నటిస్తుందని ప్రచారం మొదలైంది. దివంగత నటి శ్రీదేవి నటించిన మామ్ సినిమాలో సజ్జల్ అలీకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ వార్త నిజం అవునో కాదో అధికారిక సమాచారం లేదు, కానీ మరో ప్రచారం కూడా జోరందుకుంది. ఇమాన్ ఇస్మాయిల్ అనే పాకిస్తానీ నటిని హను రాఘవపూడి సోషల్ మీడియాలో ఫాలో అవుతుండగా ఆమె ప్రభాస్ ను ఫాలో అవడం మొదలుపెట్టింది. దీంతో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ హను రాఘవపూడితో కలిసి సీతారామం విజయవంతమైన తర్వాత ఈ సినిమా కోసం మళ్లీ కలిసి పనిచేయనున్నారు. స్వాతంత్రానికి పూర్వం నాటి రజాకర్ల ఉద్యమం నేపథ్యంలో సినిమా ఉంటుందని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.